మాతృదేవోభవ. దైవధ్యానముదప్ప వేరొకటి కర్తవ్యంబు కన్పింపదు. అమ్మా, దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కన్పింపదు. ఆ భావోద్వేగములు ఆ అహంక్రియలు గొప్పల్ తిప్పలేమయ్యనో. జగన్మాత, దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కన్పింపదు. ఆ భావోద్వేగములు ఆ అహంక్రియలు గొప్పల్ తిప్పలేమయ్యనో. నీవే నీ శుభనామమే బ్రతుకునన్నీరవును నారవును. నీవే నీ శుభనామమే బ్రతుకునన్నీరవును నారవును. తల్లి వేదాంత శిరోమణి, తల్లి వేదాంత శిరోమణి, హృదయవల్లి మల్లికా పుష్పమా, హృదయవల్లి మల్లికా పుష్పమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 293వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భగవద్గీత మనం ముగింపు భాగాల్లోకి వస్తున్నాం. దాశరథి శతకం కూడా ముగింపు భాగాల్లోకి వస్తున్నాం. జీవితం ముగింపు భాగాల్లోకి వస్తున్న కొద్దీ ఒక పరిపక్వతని మనం సాధించాలి. యవ్వనంలో వేసిన గంతులన్నీ వెయ్యాల్సిన పని లేదు. అప్పుడు వెయ్యడం ఎంత అవసరమో తర్వాత మానుకోవడం అంత అవసరం. ఆ భావోద్వేగములు ఆ అహంక్రియలు గొప్పలు తిప్పలు ఏమయ్యాను. ఒక 60 ఏళ్ళు దాటాక మనిషి తాను 25, 30, 40 ఏళ్ల వయస్సులో చేసినటువంటి ఘనకార్యాలు జఘర కార్యాలు ఓసారి తలుచుకుంటే ఎంత చిత్రంగా ఉంటుందంటే, అసలు మనమేనా ఈ పనులు చేసింది? ఏం మాట్లాడాం, ఏం చేసాం, అసలు ఎంత రెచ్చగొట్టేసాం, ఎంత రెచ్చిపోయాం. ఇదే భావోద్వేగం. అలాగే అహంకారాలు, ఎంతంత గర్వం ప్రదర్శించాం, ఎంతంత గర్వం ప్రదర్శించిన వాళ్ళని ఎదుర్కొన్నాం, ఎంత పంతాలకు పోయాం, ఎంత పట్టుదలలకు పోయాం, ఎన్ని కక్షలు తీర్చుకున్నాం, ఎన్ని కక్షలకి బలయ్యాం. ఆ భావోద్వేగములు ఆ అహంక్రియలు గొప్పలు తిప్పలు మహావైభవాలు అనుభవించాం, తిప్పలు పడ్డాం. చిన్న టేబుల్ ఫ్యాన్ కొనుక్కోలేని స్థితిలోనూ ఉన్నాం ఒకప్పుడు. మొత్తం ఇంటికి 10 ఫ్యాన్లు పెట్టుకునే స్థితిలోనూ ఉన్నాం. అన్నీ నవార మంచం బిగించుకుంటే తప్ప పడుకుందుకు గతి లేని స్థితిలో ఉన్నది మనమే. గదికో మంచం చొప్పున శుభ్రంగా పరిచేసి శాశ్వతంగా అట్టిపెట్టింది మనమే. ఏ ఊరెళ్ళినా చుట్టాలింటికే వెళ్ళాలి, లేదా మనం ఎక్కడ పెట్టుకోగలవు, చుట్టాలింట్లో ఉండి అలాగే వాళ్ళతో పాటు ఆ కింద పడుకుని సర్దుకునేది మనమే. ఇవాళ ఒకరోజు ఎక్కడో హోటల్లో ఉండడానికి 4-5 వేలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నది మనమే. ఎవరి జీవితం ఆలోచించుకున్నా ఈ ఎత్తులు పల్లాలు గొప్పలు తిప్పలు కనిపిస్తాయి. కానీ మనిషి ముగింపు అధ్యాయాల్లోకి వచ్చే కొద్దీ, అంటే 60 ఏళ్ళు దాటాక అది ముగింపు అధ్యాయాల్లో గడుతున్నాం. ఇంకా ఈ పరిపక్వత అందుకోవాలి. దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కన్పింపదు. ఆ భావోద్వేగములు ఆ అహంక్రియలు గొప్పలు తిప్పలేమయ్యను. నీవే నీ శుభనామమే బ్రతుకున నీరవును నారవును. అమ్మా జగన్మాత, నువ్వే ఇంకా నీ నామమే. అది 5 అక్షరాల మంత్రమా, 8 అక్షరాల మంత్రమా, 15 అక్షరాల మంత్రమా, ఏమీ లేకుండా మౌనమా, అది అన్నిటికంటే గొప్ప మంత్రం. మౌనాన్ని మించిన మంత్రమే లేదు. అన్ని మంత్రాలు మౌనానికి దారి తీయవలసిందే. అది ఏదైనా సరేనమ్మా. ఇక అది బ్రతుకులో నారైనా నీరైనా అదొక్కటే. తల్లి వేదాంత శిరోమణి, హృదయవల్లి మల్లికాలస్యమ. వేదాంత శిరోమణి, శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక, సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. లలితా సహస్రంలో మాట. ఎన్ని వేదములు చదివినా అంతిమంగా వేదాంత తత్వంగా గ్రహించవలసింది ఆ తల్లి యొక్క సాన్నిధ్యాన్ని. ఎన్ని శాస్త్రములు చదివినా సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. ఎన్ని శాస్త్రాలు చదివినా అవన్నీ ముత్యపు చెప్పలైతే చివరికి ఆ శాస్త్ర సారమైనటువంటి ముత్యం ఆ తల్లి పాదమే. అది మన ఆత్మే. మనం ఎదురుగా చూస్తున్న జగన్మాత విగ్రహం కూడా ఈ సృష్టిలో ఒక భాగమే.
అది కూడా భ్రమలో భాగమే. భ్రమరహితమైనటువంటి తత్వము అంటే ఆత్మ ఒక్కటే, అది నిర్గుణమే. నిరాకార నిరంజన నిర్మోహ మోహనాశిని నిష్క్రోధ క్రోధ శమని నిర్లోభ లోభవర్జిత, ఇవన్నీ అంతే. ఎందుకు ఆ వ్యతిరేక పదాలు ఎందుకు వచ్చాయండి అక్కడ? నిష్క్రోధ క్రోధ శమని రెండు వైవిధ్యమైన మాటలు కదా. నిర్లోభ లోభనాశిని, నిరాకార నిరంజన, సగుణ సాకార, ఇన్ని రకాల భావాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ సగుణారాధన మొత్తం, అసలు ఈ ప్రపంచాన్ని ప్రపంచంగా భావించడం మొత్తం, ఈ ప్రపంచానికి ఆవల ఒక పదార్థం ఉందని తెలుసుకోవడానికి. అంతకుమించి ఈ ప్రపంచాన్ని సంస్కరిస్తూ కూర్చోవడం కాదు. అవుతుంది అయ్యే విధంగా అవుతుంది. మళ్ళీ ఎంత సంస్కరించి ఎంతమంది ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ డాయ్ 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 కుక్కతోక తీసేయి. అందుకే ఏదో సమాజం కోసం ఏదో చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇంకా మన మాటల ద్వారానే సమాజం బాగవుతుంది, లేదా మనం పెట్టిన సంస్థలు మన కార్యకలాపాల ద్వారానే బాగవుతుంది అనుకునేవాళ్ళు కనీసం ఎంత తీవ్రంగా భావోద్వేగాల్లో అహంకారాల్లో మునిగిపోయినా రోజుకు ఒక గంట సమయమైనా ఏకాంతంగా కేటాయించుకుని అసలు లోపలికి చూడాలి, అంతర్ముఖులు కావాలి. చివరికి మిగిలేది అదే. ఈ సంతర్ముఖత్వం మిగలదు, అంతర్ముఖత్వం మిగులుతుంది ఎవరికైనా. అందుకే ఉద్యోగానికి విరమణ దశ ఉన్నట్టే ఎన్ని రకాల వ్యవహారాలకైనా విరమణ దశ 60. ఇక తర్వాత సొంత జీవితమే, ఏకాంతమే, ఆధ్యాత్మికమే. ఇక అప్పుడు కూడా సామాజిక జీవితం అంటూ అరుగు మీద సంస్థలు పెడితేనేమో చేదస్తాలు పెరుగుతాయి, వాళ్ళ వల్ల చేదస్తాలు ఎక్కువైపోతాయి. ఎందుకంటే కుర్రాడికి నాయకత్వం అప్పగించలేడు, ఈయన చేయలేడు. ఒకళ్ళు వాడు చేస్తుంటే వాడు చేయనివ్వడు. నీకేం తెలుసు అంటాడు. అలాగే నీవేవీ లేకుండా కొంతమంది ఊరికే కబుర్లు చెబుతారు, మీరు గమనించండి. అది కూడా ఇబ్బంది. 60 ఏళ్ళు దాటాక నన్ను మన్నించండి, వారు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే గంట అయినా వదలరు, 2 గంటలైనా వదలరు. మొత్తం సర్వీసులో చేరిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మొత్తం పోసుకొచ్చి చెబుతూ ఉంటే ఆ వచ్చినవాడు ఏమైపోవాలి, వినేవాడు. అంటే ఇది ఒక రకంగా ఈ విసిగించడం కాదు. ఇది ఎందుకు వస్తుంది? ప్రపంచం నుంచి విరమించుకోవడం మనకి ఇష్టం లేదు. దయచేసి పెద్దలు ఆలోచించండి, నమస్కరించి చెబుతున్నా. ఎందుకు పెద్దవాళ్ళ దగ్గరే ఈ ఇబ్బంది వస్తుంది? ప్రపంచం నుంచి విరమించుకోవడం మనకి ఇష్టం లేదు కాబట్టి గతాన్ని తవ్వుకుంటున్నాం బాగా. అప్పుడు అది చేసాం, ఇప్పుడు ఎన్నైనా అయిపోయింది. గతేలోకే నా కర్తవ్య. అందరికీ వేదాంతం తెలుసు, అందరం కావ్యాలు చదువుతాం, అందరం వేదాంతాలు చదువుతాం, వాటి గురించే మాట్లాడతాం గంటల తరబడి, రవ్వంతా ఆచరించాం. అసలు ఈ దేశంలో ఉన్న పెద్ద ఇబ్బందే ఇది. పాశ్చాత్య దేశాల్లో చాలామంది మాట్లాడడం తక్కువ, ఆచరించడం ఎక్కువ. మనకి మాట్లాడడం ఎక్కువ, పుస్తకాలు ఎక్కువ, ఆచరించేవాళ్ళు లేడు. అందుకే మనం వెనకబడి ఉన్నాం. అందుకే నవజీవనం వేదం కావాలి అంటే చివరికి ముగిస్తూ ముగింపు అధ్యాయాల వారికి ఉపయోగంగా భగవంతుడు చెబుతున్నమాట. వివిక్త సేవి లగ్వాసి యత వాక్కాయమానసక ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. 18వ అధ్యాయంలో చెబుతున్నాడు అర్జున. కర్మల్ని పూర్తిగా విడిచిపెడతామా, కర్మ ఫలాన్ని విడిచిపెడతామా? ఊరికే ఈ దుస్తరమైన చర్చ అనవసరమయ్యా. ఇంతసేపు చర్చించాం. నా అభిప్రాయం అయితే నేను చెప్పాను కదా, కర్మ ఫలాలను విడిచిపెట్టడమే మంచిది. ఎందుకంటే కర్మను విడిచిపెట్టడం సాధ్యం కదా, ఏ పని చేయకుండా ఎవరూ ఉండరు కదా. అంచేది ఆ కనీస కర్తవ్యాలేవో చేస్తూనే ఉండాలి. కనీస కర్తవ్యాలు కాలకృత్యాలు లాంటివి అంతే. స్నానం చేయడం మానేస్తామా, మొహం కడుక్కోవడం మానేస్తామా? కనీస కర్తవ్యాలన్నీ అంతే. ఆ కనీసంతో ఆపేయి. కనీసంతో ఈవేళ స్నానం చేయలేకపోయాం, అమ్మాయి ఏమిటో ఎంతసేపు మొహమైనా కడుక్కోలేవు. రైల్లో ఉంటే ఏమనుకుంటాం, ఒక్కోసారి స్నానం చేయలేకపోయాం, మొహమైనా శుభ్రంగా కడుక్కుందాం అమ్మ కాస్త అనుకుంటాం కదా. అలాగే జీవితంలో ఆ పెద్దరికం వచ్చిన తర్వాత, పెద్దరికం వచ్చాక పోన్లే ఇంకెక్కువ చేయకపోయినా కనీసం చేద్దాం అంతే, అంతటితో ఆపేయాలి. ఇంకా అప్పుడు కూడా ఏదో చేద్దాం అనుకోవడం, లేదా ఏదో చేశామని చెప్పి ఎవరినో కూర్చోబెట్టి గంట చెప్పడం. ఇంకా వాళ్ళు కనిపించేవాడు కూడా కనిపించరు మనకు. అమ్మో ఈయన పట్టుకుంటే వదలట్లేదురా బాబు అని. ఈ ధోరణి మానాలి అంటే అంతర్ముఖత్వం పెంచుకోవాలి, పుస్తకాలు చదవాలి. లేదు పోనీ కళ్ళు కనపడవు, చత్వారము, పేపర్ చదువుతూనే ఉంటారు శుభ్రంగాను. ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడానికే కళ్ళు కనపడింది. పైగా మీకోసం అవకాశంగా శుభ్రంగా ఈవేళ బోర్డు అవకాశాలు వచ్చాయి. నవజీవన వేదం సహా ఎన్ని ఉన్నాయి. ఎంతోమంది చెబుతున్నారు, మహానుభావులు, నాకంటే గొప్పవాళ్ళు చాలామంది చెబుతున్నారు. నేనే కూర్చుని వింటున్నాను. వింటాం, అదొక అదృష్టం. అదేదో కాలక్షేపానికి వినడం కాకుండా కాస్త వెంటనే కాస్త ఆలోచించాం. ఇదే వివిక్త సేవి. ఆలోచించాలంటే వివిక్త సేవి,
60 ఏళ్ళు దాటాక ఏకాంతంలోకి ఎక్కువ వెళ్ళిపోతూ ఉండాలి, కోరుకోవాలి ఏకాంతాన్ని. ఇంకెవరూ చూడలేదనడం, ఎవరన్నా వస్తే మా పిల్లలు ఏమిటో పట్టించుకోవట్లేదని మాట్లాడే వాళ్ళు పట్టించుకోకపోవడం మన అదృష్టం. పట్టించుకుంటే బాధ్యతలన్నీ నెత్తి మీద పడతాయి. ఎందుకు వచ్చిన గొడవ? వివిక్త సేవి లఘ్వాసి యత వాక్కాయమానస ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. వివిక్త సేవి, ఎవ్వరూ లేని చోట కూర్చో, గదిలోనే కూర్చో, బయటికి వెళ్ళకు. పిలిస్తేనే వెళ్ళు, పిలిస్తేనే పలుకు. సెల్ ఫోన్ కూడా కట్టేయి. ఇప్పుడు ఇన్నేళ్ళు వచ్చాక సెల్ ఫోన్ మాటికి మాట్లాడకపోతే నష్టమేం లేదు. పిల్లలు ఎలా ఉన్నారో, ఎలా ఉన్నా మనకు అనవసరం. ఏమన్నా అయితే తెలుస్తుంది, మొహమాటం లేకుండా చెబుతున్నా. రోజు కనుక్కోకర్లేదండి ఎలా ఉన్నారో. ఏమైనా అయితే తెలియదా? మా నాన్నగారు అనేవారు చిన్నతనంలో, నేను ఎక్కడో వరంగల్లో పనిచేస్తూ ఉత్తరం రాయలేదని మా అమ్మ కంగారు పడిపోతుంది. వారానికి ఉత్తరం రాయమని ఒప్పందం. ప్రతి మంగళవారం నేను రాయాలట, అది గురువారం వాళ్ళకి అందాలట లెక్క అనేది పెట్టుకున్నారు. బాగానే ఉంది, అంతవరకే. ఉత్తరం రాకపోతే మా అమ్మ కంగారు, ఉత్తరం రాకపోతే వాడు బాగానే ఉన్నాడని అర్థమే అని చెప్పేవారు. ఉత్తరం రాలేదంటే బాగానే ఉన్నాడు, ఏమైనా అయితే ఉత్తరం వస్తుందిగా అనేవాడు. అంతే. వృద్ధాప్యం వచ్చాక ఇంకా అలాగే ఉండాలి. ఇంక ఎంత తాపత్రయపడినా వాళ్ళు మనకు దక్కేవాళ్ళు కాదు. వాళ్ళకి ఎంత ప్రేమ ఉన్నా మనం వాళ్ళకి దక్కం. క్రమంగా ఈ బంధాలు తెంచుకోవాలంటే తగ్గించుకోవద్దండి. అది పెంచుకోకపోతే ఎలాగా? వైరాగ్యం పెంచుకోవాలి. అదే వైరాగ్యం సముపాశ్రిత. ఇంకక్కర్లేదు. చేసింది చాలు, తిన్నది చాలు, తిరిగింది చాలు, చూసింది చాలు, విన్నది చాలు. ఇంద్రియాల నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళాలి. లఘ్వాసి, భగవద్గీతను నివృత్తి మార్గంలోకి పంపిస్తూ చివరి మాటలుగా చెబుతున్నాడు ఇవన్నీ. లఘ్వాసి, తక్కువ తినాలి. ఆ మాట వేరే. ఈవేళ విపరీతం యువకులు తక్కువ తింటున్నారు భయపడిపోయి. వాళ్ళు తినాలి శుభ్రంగా. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి శుభ్రంగా 40 ఏళ్ల వరకు గుత్తి మొలగా మజ్జి కోసుకుని తినాలి. శుభ్రంగా నెయ్యి వేసుకుని తినాలి. వాళ్ళు మానేశారు. వృద్ధులకేమో కాంక్షలు తగ్గడంలా. ఇంకా ఏమిటో జిహ్వచాపల్యం, మినపరొట్టి తినేవాళ్ళం ఈ మధ్య తినలేకపోతున్నాం. తినలేకపోతే ఏమిటేది మానేస్తాం. ఇంకా అందుకే జంతికలు తినడం కొంతమందికి ఇష్టమై ఆ రుచి మానుకోలేక పళ్ళు లేక జంతికల్ని పొడించేసి తినడం, దీన్ని త్రైమాసిక తద్దినం అంటారు. ఏమిటండి జంతికలు తినలో పళ్ళు లేవా? మానేయచ్చుగా. దాన్ని పొడించేసుకు తింటే జంతికెందుకు? జంతికంటే జంతికలే తినాలి, తినలేకపోతే మానేయి. దాన్ని పొడిని చేసుకుంటున్నామంటే ఎంత తాపత్రయంతో ఉన్నామండి లోపల. మనకు అసలు ఆధ్యాత్మికత 70 ఏళ్ళకి ఏమైనా వంట పట్టిందా? అసలు రవ్వైనా పడితే ఎలా ఉంటాం? ఇదే లఘ్వాసి. తక్కువ తిను, పళ్ళు ఊడిపోయాయి, మంచిది. పళ్ళతో తినేవన్నీ మానేసాను, తీసేయి. ద్రవ పదార్థం అయిపోయింది. ఉపద్రవాలు లేవు. ద్రవం తాగినంతసేపు ఉపద్రవం ఉండదు. తీసేయి, అయిపోయింది. యత వాక్కాయ మానస. ఈ వాక్కాయ ఏమిటి? వంకాయలాగా వాక్కాయ పప్ప. వాక్ కాయ మానస. యత నియమించుకోవాలి. వీటిని ముందు మాటలు తగ్గించుకోవాలి. వాక్. పెద్దలు నిజంగా గ్రహించాల్సిన విషయం. చాలామంది ఇబ్బంది పడుతున్నారు పెద్దల మాటల వల్ల. ఇంకా ఇందులో కూడానండి ఆడాళ్ళు చాలా తక్కువ, మగాళ్ళు ఎక్కువ. పైగా అసలు ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు, పక్కన భార్య ఉంటుంది. నేను అది చేశాను, ఇది చేశాను, ఇన్ని చేశాను. ఆవిడ చేసింది మొత్తం. ఆవిడ వంట తప్ప ఇంకేం చేయాలి? ఆవిడ మాట్లాడదు ఆశ్చర్యకరంగా. గంటసేపు ఈయనే మాట్లాడతాడు, ఒక్క మాట ఆవిడ గురించి చెప్పడు. అసలు ఆవిడ సాయం చేయబట్టి కదా ఈయన చేయగలిగాడు. పోనీ ఇప్పుడు ఆడవాళ్ళంటే చదువులో, ఉద్యోగాల్లో మగాళ్ళకి సాయం చేశారో ఏం చేశారో ఎవరికి తెలియదు, వాళ్ళకి వాళ్ళ భర్తలకి తెలుసు. కానీ పూర్వకాలం ఆడవాళ్ళు ఇవాళ 60 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీ భర్త కోసం, పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహిళామణి. భరతమాతకి నమస్కరించినట్టే, అమ్మవారికి నమస్కరించినట్టే 60 ఏళ్ళు దాటిన ప్రతి హిందూ స్త్రీకి, ప్రతి భారతీయ స్త్రీకి నమస్కారం చేయాల్సిందే. ఇక వాళ్ళలో శంకించాల్సిన మనుషులు లేరు అసలు. ఊటుకో కోటుకో ఒకళ్ళు ఉంటే తీసిపారాయి, అది వేరే విషయం. మొత్తం స్వచ్ఛమైనటువంటి జాతిది. 60 ఏళ్ళు దాటేయంటే కాళ్ళ మీద పడిపోవడమే. నేను ఎవరింటికైనా ఉన్నప్పుడు అందుకే నాకు మొగాళ్ళ దండం పెట్టినా అనిపించదు. కానీ 60 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు పెడితే నేను వెంటనే వద్దమ్మా, నేనే పెడుతున్నా నీకు, నేనే పెట్టేస్తాను. నాకు అంత గౌరవం. ఎందుకంటే మా అమ్మలాగే కనపడతారు. నాకు పడిందో నేను చూశాను, వీళ్ళు అంతే. ఎవరు చూసింది వారికి ప్రపంచం, నేను చూసింది నాకు ప్రపంచం. దానికే ఉంది అని వాళ్ళు మాట్లాడరండి. ఒక మాట మాట్లాడరు. శరీరాన్ని గ్రహించుకున్నారు, మనస్సుని గ్రహించుకున్నారు. మరి మగవాళ్ళు ఎందుకు? ఏదైనా ఉద్యోగం చేసి, నేను సర్వీసులో చేరిన మొదట్లోనండి కందిపప్పు 10 రూపాయలు. ఎందుకు ఇప్పుడు ఆ మాట? కందిపప్పు కింద పప్పును ఇప్పుడు ఎంత ఉంటే ఏమిటి? ఇవన్నీ ఏదో ఒకటి. అంటే ఒకసారి దయచేసి ఆలోచించండి. మనం విమర్శించుకునే విషయం అర్థం కాదు. మనం ప్రపంచాన్ని వదలలేకపోతున్నాం, గత ప్రపంచాన్ని వదలలేకపోతున్నాం. ప్రస్తుత ప్రపంచాన్ని ఎలా వదులుతామండి? మరి మృత్యు వస్తే ప్రస్తుత ప్రపంచాన్నే వదలాలి కదండి. గతాన్నే వదలలేని వాళ్ళం ప్రస్తుతాన్ని వదలగలమా? ముందు ప్రస్తుతాన్ని వదలాలంటే గతాన్ని వదిలేయిద్దా? భగవద్గీతకి ఇంకా ఎవరో కొత్త వ్యాఖ్యానం రాశారు. కొత్త వ్యాఖ్యానం ఎందుకంటే పాత వ్యాఖ్యానం బాగానే ఉంది మనం ఆచరిస్తే. పాత ఆచరించట్లేదని కొత్తగా చెబితే ఆచరిస్తారేమో అని 300 భాగాల పాటు కొత్తగా చెబుతున్నాం.
ఇప్పుడు ఇంకెవరో వస్తే ఇంకా కొత్తగా చెబుతారు. ఇన్ని చెప్తే ఏం ఉపయోగం, మనం చేయాలి కదా. అంచేతనం వాక్ కాయ మానస, మనస్సుని ముందు పనులు తగ్గించుకోవడం, తర్వాత మాటలు తగ్గించుకోవడం, తర్వాత పని చేయనప్పుడు ఆ విషయం మాట్లాడనప్పుడు మనకెందుకంటే మనస్సులో అంటే దినపత్రిక చూడడం మానేశాం, ఏం అవసరం లేదు, చూడాల్సిన పనులు వాళ్ళు చూసి వాళ్ళకి అవసరమైన చూసుకుంటే చాలు. అన్ని వార్తలు దేనికి 60 ఏళ్ళు దాటాక? అసలు అంతకు ముందు మాత్రం మనకు అవసరమైన వార్తలే మనం చూడాలి, ప్రతిదీ మనం చదవాలి, రెచ్చిపోవాలా ఏమిటి? ఎందుకు అన్నీ అలాగే ఉంటాయి. వారేదో వారు రాస్తారు, బాగుంది, వారు పత్రిక పెట్టుకున్నారు, అదేదో నడవాలి, సంచలనం లేకపోతే వాళ్ళకి నడవదు, రాస్తారు, టీవీల్లో ఏవో చూపిస్తారు, మన చేతిలో చెక్కమ్మ కొంచెం నొక్కేయడమే, చూసే పనే ఉంది. ఇలాంటి కార్యక్రమాలు వేసారు, అలాంటి కార్యక్రమాలు వేసారు, అలాంటి కార్యక్రమాలు వేశారు, నువ్వు చూడకపోతే తంతామని ఎవరో చెప్పలా. టీవీ చూడని వాళ్ళ మీద పోలీసు కేసు పెడతాం అని ఎవరో అనలేదు. మనం చూడకుండా ఉండొచ్చు కదా. వారి అవసరం వారిది వేసుకొని ప్రపంచానంతటిని లోకము మోయగా మోకుడు ఉండునే జాషువా చెప్పినట్టుగా లోకాన్ని మూకుడుతో మూసేస్తామా? మనం నోట్లు మూసుకోవాలి, కానీ ఇది మనం తప్పించుకోవచ్చు. అతి వేగంగా కొండమించి బండరాయి కింద పడుతుంది, దాన్ని ఆపొద్దు, నువ్వు తప్పుకో, అది పోతుంది, పడేవాది మీద పడుతుంది, మనకు అనవసరం. దాన్ని ఆపడానికి మనం గోవర్ధన పర్వత గిరిధారి కాదు మనం. ఈ ఆలోచన ఉండాలి మనిషి. ఉంటే హాయిగా మనస్సుని ముందు పనులు తగ్గించుకోవడం, తర్వాత మాటలు తగ్గించుకుంటే అప్పుడు ఏమనిపిస్తుంది, పనులు మానేసాం, దానికి సంబంధించిన మాటలు మానేశాక మనకి మనస్సులో మాత్రం దేనికి చింత అనవసరం కదా, వదిలేయచ్చు కదా, అది ఎవరు అవసరమో వాళ్ళు చూసుకుంటారు కదా, మనం వెళ్ళిపోతున్నాం కదా. వైరాగ్యం సముపాశ్రిత, అప్పుడు వైరాగ్యం అప్రయత్నంగా వస్తుంది. వైరాగ్యం రావలసిన పద్ధతే అది, క్రమంగా రావాలి, అన్నీ అనుభవించి అన్నీ చూసుకున్నాక రావాలి. అంతేగాని వయస్సులో ఉండగా అన్నీ కావాలనేదో ఆరోగ్యానికి భయపడి ఇంకో పనికి భయపడి అన్నీ తినడం మానేయడం, గొడ్డు మోతు బతుకులు బతకడం, నెయ్యి లేకుండా నూనె లేకుండా ఉడకబెట్టుకోకుండా పొయ్యి మీద పెట్టకుండా, అక్కల వయస్సులో ఉన్నవాళ్ళందరూ శుభ్రంగా తినాలి, హాయిగా తినాలి. కాస్త ఒక 60 ఏళ్ళు దాటంటే క్రమక్రమంగా ఒక్కోటి రుచులు దోషం మంచు పోనాడి తిన్ తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడన్ అయిపోవాలి. ఇది 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 పెంచుకోవాలి అంటే కాస్త మనస్సులో పెంచుకోవలసిన వైరాగ్యం ఎటు ఉండదో, ఆ ఇంద్రియాలు ఎలా నివృత్తి మార్గంలో వస్తాయో చెబుతున్నాడు దాశరథి శతకంలో రామదాసు. వనకరి జిక్కెమైన సకు వాసవికింజడిపోయే మీను తావినికి జిక్కె చిల్వ కనువేదురు జెందెనులేళ్ళు తావిలో మనికి నశించితేటి తరమా ఇరుమూటిని గెల్వ 5 సాధనముల నీవే కావవలె దశరథి కరుణాపయోనిధి, దాశరథి కరుణాపయోనిధి. వనకరి చిక్కెమై నసకు, వనకరి అడవి ఏనుగు, వనకరి మైనసకు, దానికి ఈ ఆడ ఏనుగును చూడగానే మగ ఏనుక్కి, మగ ఏనుగును చూడగానే ఆడ ఏనుక్కి ఉండేంత కాంక్ష ఇక మనుషుల్లో కూడా ఉండదు, ఓ పిచ్చి అంతే. ఎంత పనిలో ఉండని మహారాజు పట్టపుటేనుకు కానీ సర్వాభరణాలు ఉండని ఆడ ఏనుగు కనపడిందంటే ఈ మహారాజును కింద పారేసి అది పోతుంది అంతే, దాని గొడవ దాంది. ఈయన మహారాజు అయితే మహాభూజ అయితే దానికి. గుర్రమైనా అంతే, ఆడు గుర్రం కనపడిందంటే క్షణం ఆగదు. అందుకే యుద్ధాల్లో గుర్రాలకు గంతలు కడతారు, కనపడితే అర్జునుడిని ఎగ్గితే దానికి, కర్ణుడిని ఎగ్గితే దానికి, మీరిద్దరూ కొట్టుకుంటారని పోతాయి 2 గుర్రాలు అంతే. ఆ వాంఛ అటువంటిది అది. అయితే ఈ ధర్మాధర్మాలు గెలవడం, కౌరవ పాండవులు వాటికెందుకు లేనిపోను గొడవ. ఏ జీవి కాంక్ష జీవిది. ఆడ ఏనుగు మగ ఏనుగు, ఆడ ఏనుగు కాంక్షతో వలలో పడిపోతుంది. ఎందుకంటే ఆడ ఏనుగును పెద్ద గొయ్యి తవ్వుతారు, అడవులు పెద్ద గొయ్యి, మన ఏదో 42 అడుగులు లోతు బావులు తవ్వేవారు తెలంగాణలో రాయలసీమ ప్రాంతాల్లో చూసేవాడు. అంతంత బావులు తవ్వేస్తారండి, దాని నిండా రొట్ట నింపేస్తారు, ఆకులు అలములు గడ్డి కాదన్నలాంటివి. పైకి ఏమో అది ఏమీ లేనట్టుగా నేలలా కనపడుతుంది. ఆ గొయ్యికి అవతల నిలబడతారు ఆడ ఏనుగుని, యువతల నుంచి మొగ్గ ఏనుగులు రెండు ఏనుగులు తరుగుతారు. అది దానికి కనపడగానే పరిగెడతాయి. ఈ పిచ్చి ఏనుగులు దాని వ్యామోహంలో ముందుకు చూసుకుంటూ తొండం ఎత్తి అలా కేంకరించుపడతాయి. ఆ పైన 10 రోజుల పాటు ఆ గోతులో పడిన ఏనుగులకు తిండి పెట్టారండి. 10 రోజులు శివరాత్రే, వాడు బతుకు ఉగాది లేదు. అప్పుడు బాగా నీరసించిపోయాక మొయ్యోమని ఆ గేంకారం ఇంకా గిరిగిరి అయిపోయి మొత్తుకుంటూ ఉంటే అప్పుడు బలచెక్కలు వేసి నెమ్మదిగా బయటికి లాగుతారు తాళ్ళు పెట్టి. అప్పుడు ఇంకా మావటివాడు ఇంత ఉంటాడు, వాడు భూమికి జాండు ఉంటాడు, వాడిని చూసి భయపడతా వీడేమని పట్టేశాడు. వీడేమనకి ప్రభు. ఎంత మనిషి బుద్ధిలాగా ఏనుగు బుద్ధి ఎలా మారిపోయింది. మందమతి అంటే అర్థం. ఏనుగు మందమతి, గజానాం మందబుద్ధిశ్చ. ఏనుక్కి ఆ మందబుద్ధి భయము లేకపోతే దానికున్న ఒంటికి దానికున్న బలానికి మొత్తం అడవిని కాదు నగరాలను కూడా నాశనం చేసేస్తుంది. ఏనుగు తలుచుకుంటే ఒక ఇంటిని మొత్తం తొండంతో చుట్టూ లేపేయగలుగుతుంది, దానికి అంత శక్తి ఉంది.
వనకరి చిక్కెమైనసకు వాసవి చెడిపోయే మీను తావినికి చిక్కె చిల్వ కనువేదురు జెందెను లేళ్ళు తావిలో మనకి నశించెతేటి తరమా ఇరుమూటిని గెల్వ 5 సాధనముల నీవు కావవలే దశరథి కరుణాపయోనిధి. చర్మం సంబంధించిన స్పర్శ, చర్మం ఇంద్రియం, స్పర్శ దాని విషయం. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణములు అంటారు. శబ్ద స్పర్శ రూప రస గంధాలు అంటారు. ఆ 5 ఇంద్రియాలు, ఈ 5 విషయాలు. అందులో త్వక్ స్పర్శ, చర్మం ఎప్పుడు భిన్నమైన స్పర్శను కోరుతుంది. ఆ స్పర్శ వ్యామోహంలో పడుతుంది. కొత్తగా కుర్రాళ్ళు ఉంటారు చూడండి, సరదాగానే ఇంక అసలు ఆ లేడీస్ టచ్ అలా పడితే చాలు ఇంకంతే. అమ్మాయే నవ్వింది, అమ్మాయే చూసింది, అరనవ్వే నవ్వింది, మతిపతప్పి కుర్రాళ్ళు మనసాన పడ్డారు. ఇంకంతే, అక్కడి నుంచి ఇంకా సెల్ ఫోన్ వదలడు. ఇంకా మరి టచ్ గొప్పతనం అది. టచ్ లేకుండానే పిచ్చెక్కింది వీడికి, ఇంక టచ్ ఉంటే చెప్పేది ఏమిటి? అక్కడ ఆలోచించుకోవాలి. ఈ చిత్రం ఇంత చిత్రంగా ప్రవర్తించిన కుర్రాళ్ళు అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా వదిలేస్తారు, ఇంకా మర్చిపోతారు ఆ విషయం. ఇంకా మళ్ళీ ఇంకో చూపు అంటే ఈ స్పర్శ శుద్ధ అక్రమం. ఇందులో ఏమీ ధర్మం లేదు, అసలు మనం పొందే అనుభూతి కూడా లేదు. నిజంగా ఆ స్పర్శ వల్ల అంత గొప్ప అనుభూతి పొందుంటే వేరే అమ్మాయి మీదకి దృష్టి ఎలా వెళ్ళిందండి? ఇవాళ అమ్మాయిలకు కూడా చెప్పాల్సి వస్తుంది ఈ విషయం. వాళ్ళు ముదిరిపోయారు. మరి అంతా చదువులు, ఉద్యోగాలు, హక్కులు, స్వేచ్ఛలు అన్నీ సమానమే, దుర్లక్షణాలు కూడా సమానమే, అజ్ఞానం కూడా సమానమే, అవినీతి కూడా సమానమే. ఇంక తేడా ఏముంది ఇంకా? అందుకని ఇదివరకైతే అమ్మాయిలకి ఏం చెప్పక్కల, అమ్మాయిల గురించి మాట్లాడే అన్ని నీతులు మీరు గ్రంథాలు చదువుకోండి, నీతులు ఎక్కువ భాగం మగవాళ్ళకు ఉంటాయి. ఈ భార్య పిల్లలనే వ్యామోహం నుంచి బయటపడమని చెబుతారు వేదాంత గ్రంథాలు. భర్త పిల్లలనే వ్యామోహం నుంచి బయటపడమని చెప్పరు. ఎందుకంటే అంత అలా ఎవరు ఉండేవారు కాదు, చెప్పక్కర్లేదు. ఆడవాళ్ళకి నీతులు చెప్పక్కర్లేదు, బాగానే ఉండేవారు. కానీ ఈవేళ వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు వ్యామోహంలో పడుతున్నారు, బాగా వీళ్ళు పాడేస్తున్నారు. అది ఏనుగు అలా పడితే వాసవి కింజడిపోయే మీను, చేప గేలం వేస్తారు, దానికి ఏదో వానపాము లాంటిది ఓ ఎరగా పెడతారు. దానికి తెలుసు కొన్ని వేల చేపలు ఈ గాలం బారిన పడి చచ్చిపోయాయి అని తెలుసు. అయినా పిచ్చి చేప సముద్రంలో బోళ్ళు ఆహారం దొరుకుతున్నా సరే కాస్త పరిగెడితే దొరికే ఆహారాన్ని వదిలేసి దీన్ని పట్టుకుంటుంది. అది గేలం కాదులే, ఎర్రగా బాగుంది అని పట్టుకుంటుంది. అంతే, గేలానికి తగులుకుంటుంది, చచ్చిపోయి లాగేస్తాడు, చంపేస్తాడు. అంటే అది రుచి, నాలుక జిహ్వకు సంబంధించిన రసం దానికి పట్టు. వాసవి కింజడిపోయే మీను, రుచి కారణంగా, జిహ్వన ఇంద్రియం కారణంగా చేప దెబ్బతింటుందయ్యా. తావినికి చిక్కె చిల్వ, చిల్వ అంటే పాము, చిలువ, కొండ చిలువ అంటారు, కొండల్లో ఉండే పాము. చిలువ అంటే పాము. నాగస్వరం ఊతూ ఉంటాడు, మో, ఇవాడు ఎలా ఊదితే అలా పెడుతుంది. ఆ మంత్రంలో పడిపోయింది అది. అంతే, వాడు దాంతో ఆడిస్తున్నాడు, పాడిస్తున్నాడు, అవసరమైతే చంపేస్తున్నాడు. దాని విషం మొత్తం పిండి పారేస్తున్నాడు. అంటే శబ్దం, ఈ శ్రవణేంద్రియం కారణంగా పాము జీవితాన్ని కోల్పోయింది. ఈ స్పర్శేంద్రియం కారణంగా ఏనుగు ఎంత నష్టపోయింది, ప్రాణమే కోల్పోయింది, బానిస అయిపోయింది. వానపాము అనేటువంటి ఎరకి చెక్కడం కారణంగా ఈ నెరుసులు అవి ఉంటాయి, రకరకాలు వేస్తూ ఉంటారు. అటువంటి దాని చెక్కడం కారణంగా చేప దాని జీవితాన్ని కోల్పోయింది, రకరకాల ఎర్రల కారణంగా, రుచి కారణంగా. అలాగే తావిలో మనకి నశించే తేటి కనువేదురు జెందెను లేళ్ళు, లేడి దానికి అరణ్యంలో ఉండే సుందర దృశ్యాలు చూడడం అలవాటు. అటు అటు ఇటు ఎంత బాగుందో, ఎంత బాగుందో, ఎంత బాగుందో, ఎంత బాగుందో అని చూస్తూ ఉంటుంది. ఈ లోపు ఎవడో వేసేస్తాడు ఇది ఎంత బాగుందో అని, ఓ వేటగాడు. ఈ అడవి పిచ్చిలేడికేమో అడవి ఎంత బాగుంది, వాడికి దీని ప్రాణం బాగుంది. అంచేత అమాయకపు లేళ్ళు కేవలం ఆ దృశ్యం మీద ఉండే వ్యామోహం వల్ల నష్టపోతున్నాయి. దారి వెంట ఏ దృశ్యాలు కనపడిన లేళ్ళు చూస్తారు. లేడీసు అంతే అమాయకంగా దృశ్యాలు చూస్తారు. టూరిజం అంటే వీళ్ళకి ఇష్టం. ఆ టూరిజంలోనే ఒక్కోసారి వీళ్ళకి మానానికి ప్రాణానికి కూడా ఇబ్బందులు వస్తాయి. అంటే ఉండాలి, టూరిజం చేయొద్దని కాదు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎప్పటికప్పుడు పరస చూసుకుంటూ ఉండాలి. ఏ మానస సరోవరం పెడతాం, పెద్ద పరసేసి కడతాం, అక్కడ హ్యాండ్ బ్యాగులు ఒకటి కదా వీళ్ళ ప్రాణాలు తీయడానికి. దాంట్లో శుభ్రం ఆధార్ కార్డులు సహా, డబ్బులు సహా, బంగారపు ఆభరణాలు సహా అన్నీ ఉంటాయి. పైకి గాలిలో ఎక్కలేరు మేడం, చాలా ఇబ్బంది అవుతుంది, ఎవడో వస్తాడికి మా అబ్బాయిలా ఉన్నాము మా పుచ్చుకొని ఇస్తారు, అంతే. మళ్ళీ వచ్చేసరికి వాడు ఉండడు, అయిపోయింది. ఎందుకని మనకి టూరిజం అవి ఇవి చూడడం మీద ఆసక్తి, వాడికి మన పరస మీద ఆసక్తి. లేడీ అంతే, ఇంగ్లీషులో లేడీ అంతే, తెలుగులో లేడీ అంతే, ఒకటే లెక్క. రెండు అమాయకమే, రెండు మాయలో పడ్డమే. కనువేతురు జందునులేళ్ళు తావిలో మనకి నశించే తేటి, చివరక ఘ్రాణము,
సుగంధానికి మత్తులో పడుతుంది. పద్మంలో ఉండే సుగంధం కారణంగా తుమ్మెద వచ్చి వాలుతుంది. వెర్రిముఖం అక్కడ తేనెకి అలవాటు పడుతుంది. ఆ మత్తులో మునిగిపోతుంది. ముడుచుకుపోతున్నా గమనించదు. సూర్యాస్తమయం అవుతున్నా ఆ మధ్యలో ఆ రేకుల మధ్యలో చిక్కుకుపోయి ఊపిరి ఆడకుండా చచ్చిపోతుంది. మళ్ళీ ఎప్పుడు తెల్లారుతున్నాను కూర్చుంటాం. తెల్లారే వరకు బతికే తుమ్మెదలన్నీ కొన్ని దెప్పితే ఈ నవ్వుతున్నాయ్యా. అంచేత ఇదంతా తెలుస్తూనే తరమా ఇరుమూటిని గెలవా. ఈ జంతువులు వేటికి సాధ్యం కానీ నాకు సాధ్యం అవుతుందా అంటే నువ్వు మనిషివి కదా అనొచ్చు. మనిషి కాబట్టి మనిషికి ప్రమాదం ఎక్కువ. దానికి శంకరాచార్య చెప్పారు వివేక చూడమళ్ళు. శబ్దాదిభి పంచభిరేవ పంచత్వమాపుస్వగుణేన బద్ధాః కురంగమాతంగ పతంగమీన భృంగాః నరః పంచభిరంచితః కిం. వెర్రిమానవ, ఒక శబ్దేంద్రియానికి లోనవడం వల్ల, ఒక స్పర్శకి లోనవడం వల్ల ఏనుగు, ఒక రుచికి లోనవడం వల్ల చేప, ఒక స్పర్శకి ఒక ఘ్రాణానికి ఒక సుగంధానికి లోనవడం వల్ల తుమ్మెద, ఒక శబ్దానికి లోనవడం వల్ల పాము లేదా లేడీ, ఒక దృశ్యానికి లోనవడం వల్ల ఒక లేడీ, ఒక మిడత, ఇలాంటివన్నీ నశించిపోతూ ఉంటే ఒక్కదాని వల్ల వాటికి ప్రమాదం ఒక్కటే. కానీ దానివల్ల పోతుంటే వెర్రిమానవ నువ్వేమిటాయా పంచభిరంచిత. నీకు 5 ఇంద్రియాలు ఉన్నాయి నాయన. మనకి జిహ్వ చాపల్యం ఉంది, ఘ్రాణ చాపల్యం ఉంది, అనేక రకాల చాపల్యాలు ఉన్నాయి. శిశునోదన పరాయణత్వం తప్పితే మన బతుకులో ఏముంది అసలు? ఎన్నేళ్ళు వచ్చినా ఈ వాంఛలు చావవు. అందుకని మరుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అదే వైరాగ్యం సముపాశ్రిత. అందుకని 5 సాధనముల నీవు గ్రావవలే. ఈ 5 ఇంద్రియాలు పోవాలంటే స్వామి నీ పంచాయుధాలు శంఖ చక్ర గద నందక శార్ంగములు. పాంచజన్యం అనే శంఖం, గద కౌమోదకి అనే గద, సుదర్శనం అనేటువంటి చక్రం, అలాగే నందకం అనేటువంటి ఖడ్గం, శారంగం అనేటువంటి ధనుస్సు, 5 ఆయుధాలతో నా 5 ఇంద్రియాల మీద దాడి చేసి వీటి పొగరని చేయవయ్యా అంటున్నాడు. క్రమంగా ముగింపు అధ్యాయాల్లోకి వెడుతున్న కొద్దీ మనం ఈ ఇంద్రియాల నుంచి నివృత్తి మార్గాన్ని అవలంబిస్తే నవజీవనం నిజంగానే వేదంలా మోగుతుంది. మళ్ళీ మనం 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.